వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పివి సునీల్ కుమార్ ఐపీఎస్ సస్పెండెడ్. అనేక కేసుల్లో అనేక వివాదాస్పదమైనటువంటి వివాదాల్లో అన్నిటిలో కూడా ఇన్వాల్వ్ అయినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సిఐడి అడిషనల్ డీజీగా పనిచేసి ఆనాటి సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్కి ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టడానికి కూడా ఇనిషియేషన్ తీసుకున్నది పివి సునీల్ కుమార్ అని ఇంకొక సునీల్ నాయక్ ఐపీఎస్ చెప్పారు. సరే, అది అయిపోయింది. ఇంతకీ ఈ పివి సునీల్ కుమార్ ప్రస్తుతం ఇంకొక సంచలనమైనటువంటి వివాదంలో చిక్కుకున్నారు. ఏంటంటే, మాట్లాడితే నేను ఎస్సీ కోటాలోనే నాకు ఉద్యోగం అని చెప్పుకునేటువంటి ఎస్సీల రక్షణ కోసమే నేనున్నాను అని చెప్పుకునేటువంటి పివి సునీల్ కుమార్ ఈజ్ నాట్ ఎస్సీ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగపరంగా ఆయన ఎస్సీ కాదు. మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఆయన బీసీసీ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్, బీసీసీ సర్టిఫికెట్ హోల్డర్. ఇది నేను చెప్పేది కాదండి, ఆయన 10th క్లాస్ టీసీ సర్టిఫికెట్ 1976వ సంవత్సరం ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ నెంబర్ 623 బోయగూడెం ఎలిమెంటరీ స్కూల్, సిఎస్ఐ ఎలిమెంటరీ స్కూల్ బోయగూడెంలో చదువుకున్నారు ఆయన. అపెండిక్స్ 16 మీరు చూస్తున్నారు ఆల్రెడీ. అడ్మిషన్ నెంబర్ 413 ఎలిమెంటరీ స్కూల్, 5th క్లాస్, 10th క్లాస్ కాదు, 5th క్లాస్కే. సిఎస్ఐ ఎలిమెంటరీ స్కూల్ బోయగూడెం, 5వ తరగతి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. పివి సునీల్ కుమార్, పి గంగరాజు ఇండియన్, బీసీసీ క్రిస్టియన్. జన్మించిన తేదీ 8/6/1966. తెలుగు మీడియం, తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు. ఫస్ట్ క్లాసులో 1971 జాయిన్ అయింది అనేటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. హెడ్ మాస్టర్ పి.ఆర్.డి. జోసెఫ్, సిఎస్ఐ ఎలిమెంటరీ స్కూల్ బోయగూడెం, చింతలపూడి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో చదువుకున్నారని సంతకం చేసి మరీ ఇచ్చినటువంటిది. కాండక్ట్ చాలా గుడ్ అని రాసి ఇచ్చారు. 5వ తరగతిలో అంటే 10 ఏళ్ల పిల్లాడు, మంచివాడు కాకపోతే అప్పుడు ఇంక ఇలాంటి ఆలోచనలు అప్పుడెందుకు వస్తాయి? అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు డిఫరెంట్ కానీ. సో ఈ సర్టిఫికెట్లు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒకటే ప్రశ్న వస్తోంది, ఏ కోటాలో ఆయనకి ఐపీఎస్ వచ్చింది? ఆయనకి ఐపీఎస్ వచ్చింది రిజర్వేషన్స్ తీసుకున్నా లేదు నార్మల్గానా? దీని వెరిఫికేషన్ ఎవరు చేశారు? అంటే అప్పుడేమో బీసీసీ క్రిస్టియన్ కింద ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఏమైనా హిందూ కింద వచ్చేసారా? ఎస్సీ హక్కుల కోసం, ఎస్సీ రిజర్వేషన్స్ కోసం ఆయన వచ్చారా? దీనికి సంబంధించి ఈ సర్టిఫికెట్ సోర్సెస్ చూస్తుంటే పివి సునీల్ కుమార్ 1993 బ్యాచ్ హ్యావ్ ఎంటర్డ్ సర్వీస్ అండర్ ద షెడ్యూల్ కాస్ట్ కోటా, ఎస్సీ కోటాలో అయినా సర్వీస్లోకి ఎంటర్ అయ్యారు. బట్ ఇక్కడ చూస్తేనేమో స్కూల్ టీసీ రికార్డ్స్ బీసీసీ. ఇవి అప్పుడు అధికారులు మరి పట్టించుకోలేదా? లేదు అప్పుడు హిందూ సర్టిఫికెట్ అని చెప్పి ఏమైనా తీసుకొచ్చి ఇచ్చారా? ఎందుకు ఈ డ్యూయల్, ఎందుకు ఈ నాటకాలు, దొంగ నాటకాలు? అయితే గర్వంగా చెప్పుకోండి, ఎస్ నేను క్రైస్తవుడిని అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలి. లేదు నేను హిందూ, నేను గర్వంగా చెప్పుకోవాలి. అంతేగాని ఆచరించడానికి రిజర్వేషన్లు తీసుకోవడానికి ఏమో హిందూ అనును, తర్వాత వచ్చేసేమో నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం, ఈ ద్వంద్వ నీతి దేనికి అసలు? ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది, ఏ దేవుణ్ణి పూజిస్తారా, ఏం మారతారా అనేటువంటిది వాళ్ళది. హిందూ అయినటువంటి దిలీప్ కుమార్ ఏఆర్ రెహమాన్ కింద కన్వర్ట్ అయ్యాడు. ఆయన గౌరవం ఏమైనా తగ్గిపోయిందా? ప్రపంచవ్యాప్తంగా ఆస్కర్లు తీసుకొచ్చాడు, ఆయనకేమీ పోలేదే. ఆఫ్టర్ దట్ ఇంకా చెప్పుకుంటే ఇలా చాలామంది ఉన్నారు, ఎంతోమంది పెద్ద పెద్ద నటులు, నటీమణులు, ఎంతోమంది ఇలా మారినటువంటి వాళ్ళు ఉన్నారు. గర్వంగా చెప్పుకున్నారు, ఎస్ మేము మారాము, తప్పేమీ లేదు దాంట్లో. బట్ ఇక్కడ ఇంకొకళ్ళకి అదే కేటగిరీలో, ఎందుకంటే రిజర్వేషన్లు ఇచ్చింది అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు కదా. 10 ఏళ్ల పాటు ఇవ్వండి రిజర్వేషన్లు, అప్పటికి వీళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని. అభివృద్ధిలోకి వచ్చారా, అణగారిపోయారా తెలియదు కానీ రాజకీయ పరంగా మాత్రం చూసినప్పుడు రాజకీయ నాయకులు రిజర్వేషన్లు కొనసాగిస్తూనే వెళ్తున్నారు. లేనటువంటి వాళ్ళకి ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇగో ఇలాగా కేవలం సర్టిఫికెట్లో రిజర్వేషన్లు పొందడానికి మాత్రమే నాకు ఇక్కడ ఎస్సీ హోదా కావాలి,
నాకు తర్వాత మాత్రం నేను క్రిస్టియన్ని, నా తర్వాత నా ఇష్టం అనుకునేటువంటి ఇలాంటి వాళ్ళ వల్ల నిజమైనటువంటి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి అన్యాయం జరుగుతోంది అన్నదే ఇక్కడ ప్రధానంగా పోరాటం. ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరం వాళ్ళు దీని మీద ఇప్పుడు కంప్లైంట్ చేశారు. మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. అలాగే ఫస్ట్ నుంచి కూడా అసలు ఇతనికి ఐపీఎస్ సెలక్షన్ అప్పుడు కూడా ఎస్సీ కోటాలో ఉద్యోగం రాశాడా, లేదు బీసీసీ కిందనే ఎంపికయ్యాడా? ఒకవేళ బీసీసీ కిందనే ఎంపికయ్యాడు, అందులో ఆ కోటాలోనే అయ్యాడు అంటే మాత్రం అసలు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. పివి సునీల్కి ఇక వ్యక్తిగతమైనటువంటివి వివాదాలు ఏమున్నాయో వాటిల్లో శిక్షార్హుడవుతాడు, అలాగే ఈ రాజద్రోహం కేసులో తప్ప. బట్ ఇక్కడ ఈ సర్టిఫికేట్ మిస్యూజ్ చేయడం అనేటువంటి దాని మీద, తప్పుడు ప్రాపగాండా చేస్తూ ఉండడం మీద, హిందూ దేవీ దేవతలకు వ్యతిరేకంగా అనేకసార్లు వ్యాఖ్యానం చేసి ఆ వీడియోలు యూట్యూబ్లో డిలీట్ చేశాను అనుకున్నాడు ఆయన. కానీ అవన్నీ బ్యాకప్లతోటి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి వాటి మీద యాక్షన్ తీసుకోమంటే అప్పటి చీఫ్ సెక్రటరీలు ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో కేసులకు సంబంధించి. ఆఖరికి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా పివి సునీల్ కుమార్ పాత్ర చాలా పకడ్బందీగా అందులో ఉంది అని తెలిసినప్పటికీ నేను ఎందుకు కొడతాను, నేను ఎక్కడ కొట్టాను, అసలు నేను కొడితే అలా ఉండేవాడా, ఇలా ఉండేవాడా అంటూ మాట్లాడడం అంటే మరి ఏమనాలి? కేవలం ఒక షీల్డ్, కులం అనేటువంటి దాన్ని ఒక షీల్డ్గా పెట్టుకుంటే, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టచ్చు, దాని ద్వారా నాన్ బెయిలబుల్ అన్నటువంటి వాళ్ళని తీసి లోపల పడేసేయచ్చు. ఈ ఒక్క దాంతో మాత్రమే, కులం పేరుతో దూషిస్తారు అనేటువంటి ఒక్క పేరుతో మాత్రమే అడ్డు పెట్టుకోవడానికి తప్ప మిగతా వాటికి అవసరం లేదు. ఎన్ని అరాచకాలు చేసినా అప్పుడు అనకూడదు. అప్పుడు చేసినటువంటిది పివి సునీల్ కుమార్ అనే అనాలి తప్ప ఇంకే పేరు పెట్టకూడదు, మాట్లాడకూడదు. ఇదా ఒక ఎస్సీ అయి ఉండి ఇంకొక ఎస్సీకి నేను మతం మారిపోయాను, నువ్వు మారిపోతే నీ తర్వాత ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అది రాజ్యాంగం ప్రధాన ఉద్దేశం. దాన్ని కాలరాసి ఇంకొకళ్ళకి అన్యాయం చేసి ఐపీఎస్ ఆఫీసర్ అవడం అంటే మరి ఏమనాలి? సో ప్రస్తుతం ఈ సర్టిఫికేట్ సంచలనం అవుతోంది. దీనికి సంబంధించి ఈ ఎస్సీ సర్టిఫికేట్ని యూజ్ చేసుకొని సర్వీస్లోకి ఎంటర్ అయ్యారు అన్నటువంటి దాని మీద ఇది సివియర్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. కానీ అంత యాక్షన్ ఉండకపోవచ్చు. ఐపీఎస్ హోదా రద్దు చేసి ఇన్నాళ్ళు ఇచ్చినటువంటి జీతభత్యాలు ఇవన్నీ కూడా వెనక్కి తీసుకుంటారేమో. మరి అంతకుముందు పెట్టించినటువంటి అట్రాసిటీ కేసులు వీటన్నిటికీ సంబంధించి అసలైనటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఎందుకంటే ఆయన టెన్యూర్లో దాదాపు 3000 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏపీ సిఐడి చీఫ్గా పనిచేసినప్పుడు, డీజీగా పనిచేసినప్పుడు నేను దాని మీదే ఉన్నాను, నేను మిగతా వాటిలో అసలు వేలు పెట్టలేదు అంటే ఇటీవల అనేక మాధ్యమాల్లో ఆయన చెప్పడం అందరూ చూసాం. సో ఆ చూసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సర్టిఫికేట్ బయటికి రావడంతో ఆయన పెట్టించినవి దొంగ కేసులేమో దాని గురించే చేశాడు. ఎందుకంటే అమరావతి రైతుల మీద అందులోనూ కూడా ఎస్సీ ఎస్టీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించినటువంటి ఘనత ఆ రోజు పోలీసులకే దక్కింది. సంకెళ్ళు వేసి మరి నడిపించినటువంటి ఘనత. ఇలాంటివి చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇలాంటి అట్రాసిటీస్ చేయడానికి వీటి గురించా ఎస్సీ సర్టిఫికేట్ మాత్రం పెట్టుకొని చదువుకునేటప్పుడు మాత్రం క్రిస్టియానిటీ అని అంటే, చదువుకునేటప్పుడు నేను క్రిస్టియన్ని అని చెప్పుకుంటూ బయటకు వచ్చిన తర్వాత మాత్రం నేను హిందువుని అని చెప్పుకుంటున్నారా? ఇప్పుడు ఆన్సర్ తెలియాలి. చూద్దాం ప్రభుత్వం మరి ఏ చర్యలు తీసుకుంటుందో, పివి సునీల్ దీని మీద ఏం స్పందిస్తారో అని. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.